మన ప్రియతమ నాయకుడు, కాకినాడ ప్రాంతపు ప్రజలందరికీ ఆప్తుడు శ్రీ చలమలశెట్టి సునీల్ గారి గురించి కొన్ని వాస్తవాలు మీతో పంచుకోవడం జరుగుతోంది. దయచేసి అందరూ ఈ వీడియోని ఆలకించవలసిందిగా మనవి. ఒక మనిషి ప్రస్థానాన్ని అతని తలరాత నిర్ణయిస్తుంది. తమ ప్రస్థానంలో మరెందరో తలరాతలను మారుస్తూ సమాజానికి దిక్సూచిలా నిలిచేవారు కోట్లలో ఒకరుంటారు. అలాంటి అరుదైన విజయపథం శ్రీ చలమలశెట్టి సునీల్ గారి సొంతం. స్వశక్తితో తాను పైకి రావడమే కాకుండా ఎందరో తెలుగు యువతకు ఉపాధిని కల్పించి 25 ఏళ్ల క్రితమే తెలుగువాడి బావుటాను యూరోప్లో ఎగురవేశారు శ్రీ సునీల్. ఆలోచన కన్నా ఆచరణ ఉన్నతమైనదని విశ్వసించే ఆయన 3 పదుల వయసులోనే ఐటీ, టెలికాం, హాస్పిటాలిటీ రంగాల్లో ఎన్నో అంకుర సంస్థలను స్థాపించి విజయవంతంగా నిర్వహించి ఒక సక్సెస్ఫుల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా మన దేశ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న నాయకుల దృష్టిలో పడ్డారు. ఒక గాయకుని ప్రతిభను ప్రపంచానికి చేరవేసేది అతను ఎంచుకునే వేదికనే అని అలాంటి నాయకులు ఎందరో చేసిన దిశానిర్దేశం సునీల్ గారి గమనాన్ని రాజకీయం వైపు తిప్పింది. ఒక రాజకీయ నాయకునిగా నేనేం మార్పు తేగలను అని తనను తాను ప్రశ్నించుకున్న ఆయన ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాకే ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, గొప్ప ప్రజాసేవకులు ప్రాతినిధ్యం వహించిన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో వారు వేసిన పునాదులపై తన మార్కు అభివృద్ధిని సాధించి ఒక ఎంపీగా మాత్రమే కాక ఈ ప్రాంతపు బ్రాండ్ అంబాసిడర్గా కాకినాడ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో సముచిత స్థానంలో నిలపాలనే ఆశయంతో ముందుకు సాగారు శ్రీ చలమలశెట్టి సునీల్. పోరాడిన ప్రతిసారి గెలుపు గడపకు అడుగు దూరంలో నిల్చున్న ప్రజల చూపిన అభిమానానికి రుణంగా చలమలశెట్టి సునీల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించి దాదాపు 3,000 మంది అర్హులైన కాకినాడ యువతీ యువకులకు ఉపాధి కల్పించారు. పదవి తనకు ఆభరణమే కానీ మానవ సేవ చేయడానికి అవసరం కాదని నమ్మే శ్రీ సునీల్ కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలవడమే కాక విధి వైపరీత్యాలలో సర్వం కోల్పోయిన వారిని తమ ట్రస్ట్ ద్వారా హక్కున చేర్చుకున్నారు. తన ప్రాంత ప్రజల కోసం ఆయనెంత దూరం వెళ్ళగలరో చెప్పడానికి పిఠాపురం షుగర్ ఫ్యాక్టరీ ఉదంతం ఓ మచ్చుతునక. లాకౌట్ అయ్యి అమ్మకానికి వచ్చిన ఆ సంస్థను కొనుగోలు చేసినప్పుడు గత యజమానులు కార్మికులకు బకాయిలు పడ్డ 7 కోట్ల రూపాయలు తీర్చలేదని తెలుసుకున్న ఆయన 5 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేయడమే కాక మరో 5 కోట్ల రూపాయలు వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చి 425 కుటుంబాలను రోడ్డున పడకుండా కాపాడారు. వారి కుటుంబ సారథ్యంలో నడపబడుతున్న గ్రీన్ కో సంస్థ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ కంపెనీల్లో ఒకటి. కర్నూలులో 15,000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్ట్ దాదాపు 20,000 మందికి నేరుగానో మరో రూపంలోనో ఉపాధి కల్పిస్తోంది. ఇది సిక్కిం, ఉత్తరప్రదేశ్ లాంటి 15 రాష్ట్రాలలో వారు నిర్మించిన లేక నిర్మించబోతున్న ప్రాజెక్టులో ఒకటి మాత్రమే. పుట్టిన ప్రాంతాన్ని మరవకుండా గ్రీన్ కో కంపెనీ మాత్రమే కాక తమ ఇతర వ్యాపారాల్లో గోదావరి జిల్లాలకు చెందిన దాదాపు 6,000 మందికి ఉద్యోగాలు కల్పించిన శ్రీ సునీల్ ఎంపీగా గెలిచి 30 నుంచి 40,000 కోట్లు పెట్టుబడులను ఆకర్షించి కాకినాడను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ఆశిస్తున్నారు. తాను చేయదలుచుకున్న రాజకీయం పదవి వ్యామోహంతో కూడుకున్నది కాదని తన చర్యల ద్వారా నిరూపించుకున్నారు చలమలశెట్టి సునీల్. 4 దశాబ్దాల క్రితం నెలకొల్పబడి కాకినాడలోని 1,000 కుటుంబాల్లో వెలుగులు నింపిన నాగార్జున ఫర్టిలైజర్స్ మూతపడుతోందని తెలిసి తమ గ్రీన్ కో సంస్థ ద్వారా కొనుగోలు చేసి కాకినాడ ప్రజానికంపై తన నిబద్ధతను నిశ్శబ్దంగానే వ్యక్తపరిచారాయన. 400 గ్రామాలను 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తారనే వ్యక్తిగత హామీతో మరోసారి కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా ప్రజల ముందుకు రాబోతున్న చలమలశెట్టి సునీల్ గారు వారికి చేసే విజ్ఞప్తి ఒక్కటే: నెరవేర్చలేని హామీలిచ్చే రాజకీయ నాయకుడిని కాను.
రాజకీయాన్ని వ్యాపారం కోసం ఉపయోగించే స్వార్థపరుడిని కాను. మీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలనుకునే కార్యసాధకుడిని నేను. అందుకే మీ సహకారాన్ని సగర్వంగా కోరుతున్నాను. సునీల్ గారి గురించి మీకు తెలిసిన విషయాలను, ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్న కొత్త విషయాలను ప్రజలందరికీ చేర్చవలసిందిగా కార్యకర్తలకు, సునీల్ గారి అభిమానులకు మా విజ్ఞప్తి.